ఐపీఎల్ ఆటగాళ్ల వీడియోలు అలా గమ్మత్ ముచ్చట్ల కంటే స్టేడియంలో జనాల వీడియోలు అవుట్ అవుతారని జాతకం చెప్పే వార్తలే ఎక్కువ వైరల్ అవుతున్నాయి. ఇంటర్నెట్లో ఇరగమరగా తిరుగుతున్నాయి. లేటెస్ట్గా ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ ఆర్సీబీ మ్యాచ్ అయింది కదా. ఇక స్టేడియంలో డైరెక్ట్ చూస్తున్న ఈ పిల్లగాడు ఎస్ఆర్హెచ్ గెలవాలనే ఎగ్జైట్మెంట్ తోటి ఇప్పుడు వికెట్ పడుతుంది అనగానే ఏమైందో చూడుర్రి. బుడ్డోడు ఇట్లా అనుడే ఆలస్యం రజత్ పాటీదార్ అవుటే వరకలా ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్లా ఉన్నావు అనుకుంటా కొందరు కామెంట్లు చేస్తే ఏమున్నది ప్రతి ఓవర్కి అట్లనే అని ఉంటాడు ఆ పోరాడు. ఏదో ఓసారి వికెట్ పడంగానే ఆ వీడియో బయటికి ఇడిచి ఉంటారు అని అనుకుంటా ఇంకొందరు అనబట్టిరు. కానీ నడమ నిమ్మకాయ పట్టుకొని ఎస్ఆర్హెచ్ ఫ్యాను ఓం బగి బుగే బగిడి బాగోదరి ఓం ఫట్ స్వాహా అనగానే లటక్కున ఆపోజిట్ టీం వికెట్ పడ్డది. దాంతో ఈయన క్షుద్ర పూజలు వచ్చు అనుకుంటే కామెంట్లు చేస్తే టీవీ ఛానల్ కూడా లైన్లు కట్టి మరీ ఇంటర్వ్యూలు చేసినాయి. నాకే శక్తులుంటే 10 రూపాయలు నిమ్మకాయతో పైసలు సంపాదించుకునేటోని కదా, వాళ్ళ వికెట్ పడాలి వీళ్ళ స్కోర్ తక్కువ కావాలని ఎందుకు చేస్తా అని అన్న కూడా లాజిక్లు మాట్లాడే వరకలా అంత సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఈ పిల్లగాని వీడియో కూడా వైరల్ అవుతుండే వరకలా ఈ సీజన్కి సొంటి హైలైట్ అవుతున్నాయిగా అనుకుంటా కామెంట్లు వేస్తారు ఐపీఎల్ హార్డ్ కోర్ ఫ్యాన్స్. బొద్దింక పార్టీ పేరు మీద దేశంలో పెద్ద సందడే నడుస్తుంది కదా. కామన్ జెన్జీ పోరల కాంచి సెలబ్రిటీలు పొలిటికల్ పార్టీల లీడర్లు కూడా కాక్రోచ్ పార్టీకి కరాఖండిగా సపోర్ట్ ఇస్తున్నామన్నట్టు చెప్తుండేవారు కదా. సోషల్ మీడియాలో ఆ పార్టీకి ఫాలోవర్లు పెరుగుతూనే ఉన్నారు. ఇక ఇది ఇట్లుంటే ఇంకో దిక్కు ఇదంతా బీజేపీ సర్కారును బిర్రుగా ఇరికిచ్చేతందుకు చేసిన కథ అని కొందరు అంటే ఆమ్ ఆద్మీకి బీ పార్టీ అని ఇంకొందరు అంటారు. ఇక ఎవరు ఎన్నంటున్నా కానీ దేశంలో కానొస్తున్న పేపర్ లీకులు, నిరుద్యోగము, పేదరికము ఇట్లా అన్నిటిని ప్రశ్నిస్తేందుకు పుట్టిన పార్టీ మా కాక్రోచ్ పార్టీ అనుకుంటా యూత్ అంతా ఊగిపోతున్నారు. అయితే ఇయ్యాలినొస్తున్న కొత్త ముచ్చట ఏంటంటే కాక్రోచ్ పార్టీ ఇన్స్టా పేజీని హ్యాక్ చేసిర్రు, అట్లనే నా పర్సనల్ ఇన్స్టా అకౌంట్ కూడా హ్యాక్ అయిందని పార్టీ నడిపిస్తున్న అభిజిత్ చెప్పుకొచ్చిండు. రికవరీ చేసేందుకు షాన్నే తనలాడడం అయితలేదు, మా పేజీలో ఏమన్నా పోస్టులు వచ్చినా కానీ మేము పెట్టిన అధికారిక ప్రకటనల కింద తీసుకోకూరే అని ఎక్స్లో రాసుకొచ్చింది. ఇదంతా మొన్ననే బొద్దింక పార్టీ ట్విట్టర్ పేజీని బ్లాక్ చేసే వరకలా ఇదంతా బీజేపీలు ఎన్నుకుని చేస్తున్న కుట్ర, ప్రశ్నిస్తుండే వరకలా పరిశానే ఏం చేయలేక ఇసొంటు చేసి మమ్మల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు అనుకుంటా అభిజిత్ కమలం పార్టీ మీద కయ్యమంటున్నాడు. ప్రశ్నిస్తే పత్తా లేకుండా చేస్తాము, అకౌంట్లు హ్యాక్ చేస్తామని అంటే ఎందుకు మీకు అంత భయం అవుతున్నది? ఓ ఆన్లైన్ పార్టీకే ఇంత కింద మీద అయితే రేపు నిజంగానే ఇసొంటి పార్టీ ఒకటి బయటకు వచ్చి బరిగీసి కొట్లాడితే ఇంకేమైపోతారో మీరు అనుకుంటా ఇంకొందరు ఇంటర్నెట్లో ఇరుగమరగా ఇచ్చి పడేస్తున్నారు. ఇంకో దిక్కు సాప కింద నీళ్ళ లెక్క సల్లగా మెల్లగా ఉద్యమం ఊపు అందుకుంటున్నది. అట్లా అందరూ కలిసి వచ్చేపటికే 72 గంటలనే మిలియన్ అంటే 10 లక్షల మంది రిజిస్టర్ చేసుకొని కాక్రోచ్ జనతా పార్టీలో చేరిరని అఫీషియల్గా చెప్పుకొచ్చిరు ఆ పార్టీ తరపున. అయినా ఈ జెన్జీ తీరు మనకు తెలియదా? ఏది ట్రెండ్లు ఉంటే దానికి కొన్ని వద్దు ఫాలో అవుతారు, అంటే ఇంకా మళ్ళీ ఏది కొత్తగా వస్తే దాని వెనుక పోతారు. చూద్దాం ఈ కాక్రోచ్ కథ ఎన్ని రోజులు అనుకుంటే ఇంకొందరు గులుగా పట్టిరు. చూడాలి రేపు ఈ బొద్దింక పార్టీ ఏం దాకా పోతుంది, దీని కథ ఏం తెలుస్తుంది అనేది.